నమస్తే, నేను మీ రాజు. ప్రస్తుతం ఓటా సర్వే సంస్థ రేవంత్ రెడ్డి సర్కార్కి 1 year పాలనకి జనాలు వేసినటువంటి మార్కులు ఎన్ని అనేది మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కంబలపల్లి కృష్ణ గారు ఉన్నారు, ఓటా సంస్థ CEO అలాగే సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణ గారు. గతంలో మీరు చేసినటువంటి సర్వే సంస్థలు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఫిగర్లు రావడం అనేది కూడా జరిగింది సార్. అండ్ ఇప్పుడు మళ్ళీ సంవత్సరం పాలన పైన తీసుకోవడం అనేది జరిగింది. సో మొదటగా చూసుకున్నట్టయితే ప్రజాపాలనకి ఏడాది సర్వే రిపోర్ట్ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు. సో సర్వే వివరాలు ఏ విధంగా ఉన్నాయి సార్? సో అంటే ఏ విధంగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది సార్? జనరల్గా మనం ఈ లాస్ట్ టైం యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలన మీద కూడా మనం సర్వే చేసాం. ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తే నిజంగా 100 రోజులు ఎన్ని అమలు అయ్యాయని మనం ఒక సర్వే చేసినప్పుడు కూడా అప్పటికి కూడా 6 గ్యారెంటీల అమలు కూడా పెద్దగా స్టార్ట్ కాలేదు. సరే, కనీసం 1 year అనేది ఒక బెంచ్ మార్క్ కదా. ఏమైనా 5 ఏళ్ల పరిపాలనలో 1 year పూర్తి చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఎలాంటి లక్ష్యం ఉంది, ప్రభుత్వం ఎటువైపు పోతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం ఒక శాంపుల్ సర్వే అనేది చేయాల్సి వచ్చింది. దీంట్లో 1677 శాంపుల్ తీసుకున్నాము. అందులో పురుషులు, మహిళలు, వయసు ఆధారంగా, అట్లాగే వాళ్ళు చేసే పని ఆధారంగా అన్ని రకాల, అంటే మొత్తం సొసైటీలో ఉన్న అన్ని రకాల ప్రజల్ని కూడా మనం ఇందులో కవర్ చేసాం. ఓకే సార్. అండ్ మొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన ఏ విధంగా ఉందనేది. సో బాగుంది అనేది 31%, బాగోలేదు అనేది 35%, పర్వాలేదు 22%, చెత్తగా ఉందని 12% సార్. సో ఇవి ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే మనం బాగుంది దానికి అంటే దీన్ని తీసుకోవచ్చా, లేకపోతే 35 దాన్ని తీసుకోవచ్చు? ఈ ప్రభుత్వం మీద ప్రజలకున్న ఒపీనియన్ ఏంటంటే ఒక గొప్ప ప్రభుత్వం, అద్భుతమైన ప్రభుత్వం వచ్చిందని ఏం అనుకోవట్లేదు. ఓకే. అట్లాగని ఇది పూర్తిగా చెత్త పనికిరాని ప్రభుత్వం అని కూడా జనం అనుకోవట్లేదు. ఇనిషియల్గా ఏంటంటే 1 year అనేది కూడా చాలా తక్కువ పీరియడ్. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పరిపాలించిన పరిపాలనతో పోల్చుకున్నప్పుడు 1 year అనేది తక్కువ టైమే. అయితే ఈ 1 year కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఉన్న డైనమిక్స్ ఏంది, ఎటువైపు పోతున్నారు, వాళ్ళు ఇప్పటివరకు చేసిన పనులు ఎటు జరుగుతున్నాయి అనేది తెలుసుకునే ఉద్దేశంలో కూడా మనం చేసినప్పుడు కొంచెం పాస్ మార్కులకు దగ్గరగా వచ్చారు. పూర్తిగా జనం నెత్తిన పెట్టుకునే ప్రభుత్వం అయితే ఇంతవరకు కాలేదు. అట్లాగని చీకొట్టే ప్రభుత్వం కూడా కాదనేది మనకి దీంట్లో అర్థం. పాస్ మార్కులు అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఈ బాగుంది పర్వాలేదు అన్న దాన్ని మనం యాడ్ తీసుకోవచ్చు. అట్లా చేసుకున్నా మీకు 50% అయితే ఆటోమేటిక్ వస్తుంది. 50 కింద లెక్కేసుకోవచ్చు. సో ఓవరాల్ గా పర్వాలేదు. ఓకే సార్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారా? అవుతున్నాయి 16%, కావడం లేదు 23%, కొన్ని మాత్రమే 34%, తెలియదు 27%. సో రేవంత్ గారు వచ్చినప్పుడు మొట్టమొదటి నిర్ణయం ప్రజావాణి సంఖ్యలు బద్దలు కొట్టినాం అది అని చెప్పేసి. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రజావాణి దరఖాస్తులకు ఏమైందంటే తీసుకోవడానికి అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో ఈ సౌకర్యం లేకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు చెప్పాలనే విషయం ఒక దిగుముక్కు లేని ప్రభుత్వం లాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కనీసం మీకు ఒక సమస్య వస్తే పోయి పలానా దగ్గర అప్లికేషన్ ఇచ్చడానికి వాళ్ళకు వెసులుబాటు కల్పించారు. అది ఎంతవరకు పనిచేస్తుంది, దాంట్లో ఎంత వస్తున్నప్పుడు జనము కొన్ని ఫీడ్బ్యాక్ సిస్టమ్ సరిగా లేదు. మీరు మీ ఊర్లో సమస్య చెప్పారు, అది పరిష్కారం అయిందా లేదని వాళ్ళ మీకు సమాధానం రావట్లేదు కొన్ని చోట్ల. సో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మాకు తెలియదు అని చెప్తున్నారు. కొన్ని అయితే పరిష్కారం జరుగుతుంది. కొన్ని సమస్యలు అంటే గవర్నమెంట్ కి ఇమీడియట్ గా ఇబ్బంది లేని సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నారు. కొన్ని బడ్జెట్ తో ఇవి ముడిపడ్డే లింక్ ఉన్నాయి, మాత్రం పరిష్కారానికి కొంచెం ఆలస్యం అవుతుంది. సో ఇది పర్వాలేదు ప్రజావాణి ఆప్షన్ అనేది. ఓకే సార్. థర్డ్ వన్ వచ్చేసి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని అనుకుంటున్నారా? ఇది మెయిన్ సార్. అవుతున్నాయి జస్ట్ 14%, కావు 20%, కొన్ని మాత్రమే అనేది 62%, తెలియదు. మరి ఇక్కడ ఏది తీసుకోవాలి సార్? ఖచ్చితంగా కొన్ని అవుతున్నాయి కదా. గ్యారెంటీలలో 13 అంశాలు ఉన్నాయి. 6 అవును సార్. 13 వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంది. బస్సు ఒకటి సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు, సిలిండర్ ఒకటి ఇస్తున్నారు, 200 గృహలక్ష్మి అదొకటి జరుగుతుంది, ఆరోగ్యశ్రీ ఒకటి ఏదో పెంచారు. అట్లా ఒక 4-5 అంశాలను మాత్రం టేకప్ చేశారు. మిగతా అంశాలను ఇంకా ముట్టుకోలేదు. ముట్టుకోవాలంటే కూడా వాటన్నిటికీ బడ్జెట్ సమస్యలే కనిపిస్తున్నాయి మనకి. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా పర్వాలేదు అనుకోవచ్చా? ఇది అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు 100 రోజుల్నే అమలు చేస్తున్నారు, 1 year కూడా చేయలేకపోయారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇబ్బందికరమైన విషయం. కానీ నిజంగా 6 గ్యారెంటీలు కూడా చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులే లేవు, కనపడుతుంది క్లియర్ గా. సార్ ఓకే. అండ్ సార్ ఇప్పుడు 200 యూనిట్ల లోపు వారికి 0 కరెంట్ బిల్ అమలు అవుతుందా? అవుతుంది అనేది 34%, కావడం లేదు 7%, కొంతమందికి ఇది కరెక్ట్ సార్ 55%. రీడింగ్లో మోసాలు, అది కూడా వాస్తవమే సార్, ప్రత్యక్షంగా మా ఇంట్లోనే జరిగింది కాబట్టి చెప్తున్నా. ఈరోజు నాకు 193 యూనిట్లు వచ్చినప్పటికీ 900 రూపాయలు బిల్లు రావడం అనేది జరిగింది సార్. ఒక నెల వస్తుంది, ఒక నెల రావడం లేదు. అది సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? 0 కరెంట్ బిల్ అనేది ఇంప్లిమెంటేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇందులో సిబ్బంది చాలా జాగ్రత్త తీసుకోవాలి. సూపర్వైజర్ కానీ ఆ బిల్ ఎవరైతే రీడింగ్ కలెక్ట్ చేసేవాళ్ళని వాళ్ళ దగ్గర కొన్ని సమస్యలు వస్తున్నాయి.
వాళ్ళందరూ కనుక జాగ్రత్త పడితే ఇది కూడా సక్సెస్ఫుల్ గా అమలు అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50-50 సార్ ఇది. అండ్ ఇది జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా? వస్తున్నాయి అనేది 72% సార్. రావడం లేదు 9, ఒకేసారి రావడం లేదు 5%, గతం కంటే నయం 14. సో జీతాలు అనేది మేము 1వ తారీఖు ఇస్తున్నామని చాలా బ్రహ్మాండంగా యాడ్లు కూడా వేసుకుంటున్నారు. 72% అంటే వస్తున్నట్లే లెక్క. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్నాయి, ప్రభుత్వ పెన్షన్దారులకు వస్తున్నాయి, కానీ కాంట్రాక్ట్ సిబ్బందులకి వీళ్ళు వేరే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి రావట్లేదు. ఆసరా పెన్షన్లు కూడా టైం. అవును సార్. సో అది కొన్ని 25 వరకు పోతున్నాయి. ఈ వీళ్ళకి మాత్రం 5వ తారీఖులోపు అన్ని సెటిల్ అవుతున్నాయి అన్ని జిల్లాలు. సో పర్వాలేదు, గతం కన్నా ఇది సక్సెస్ఫుల్ 72%, సార్. అండ్ ఇది సార్ ఎవరి పాలన బాగుంది? రేవంత్ రెడ్డి 35%, కేసీఆర్ 44%, ఇద్దరు వేస్ట్ 19, కొత్త సీఎం రావాలనేది. సో ఇక్కడ కేసీఆర్కి ఎక్కువ మార్కులు రావడం అనేది జరిగింది సార్. అంటే జనం ఏం కంపేర్ చేస్తున్నారంటే కేసీఆర్ అలవాటు చేసిపోయిన పథకాలు ఏవి రేవంత్ రెడ్డి కంటిన్యూ చేయట్లేదు. జేబులోకి డబ్బులు కనిపించట్లేదు. 21,000 కోట్లు పెట్టి రుణమాఫీ చేస్తే బ్యాంకులో ఉన్న అప్పు మాయమైంది తప్ప జేబులోకి డబ్బులు రాలేదు. అదే రైతు భరోసా ఇచ్చినట్టే జేబులో డబ్బులు. జనం అంటే మనకి ఏం చేయలేదు కదా రేవంత్ రెడ్డి ఫీలింగ్ లో ఉన్నారు. కొంచెం రేవంత్ ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఫైనాన్షియల్ ఇబ్బందులను అర్థం చేసుకునే వాళ్ళు పర్వాలేదు. రేవంత్ రెడ్డి కూడా ఈ 1 year లో ఈవెన్ దో ఒక్కసారి కూడా మంత్రిగా చేయకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యి కూడా ఈ మాత్రం పరిపాలన చేసిందంటే పర్వాలేదు, పాస్ మార్కులు లేచన్న ఉద్దేశంలో జనం కనిపిస్తుంది. ఓకే, అది పర్వాలేదు అయితే. కాకపోతే 11% తేడా కాబట్టి వెళ్ళని కూడా అనుకోవచ్చు సార్. అండ్ ఇక్కడ సార్ రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా? ఇది 100 రోజుల్లో కూడా మనం అడిగినాము. సో ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ వేశారు సార్. సో ఉంటుంది 67%, ఉండదు 12%. రేవంత్ మారుస్తారు 9%, ఎవరు వచ్చినా ఇంతే పని. సో ఇక్కడ రేవంత్ సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితి ఫస్ట్ మనం 100 days అప్పుడు మాట్లాడినప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. పొలిటికల్ గా అంత అనిశ్చితి ఇప్పుడు కనపడలేదు. సో అవసరమైతే బీఆర్ఎస్ లోంచి ఇటు వచ్చే పరిస్థితి ఉంది తప్ప కాంగ్రెస్ నుంచి పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే లేదు. సో అందుకనే ఆ రకంగా చూసుకున్నప్పుడు రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఓకే, బీజేపీ వాళ్ళు నిన్న బండి సంజయ్ గారు అన్నారు సంక్రాంతి వరకు పోతుంది అది ఇది అని చెప్పి. చెప్పలేము అది. అండ్ ఇది సార్ సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు? మా 25కి ఏమో 59%, 50 మార్కులు ఏమో 35, 75 6, 100 మాత్రం 0 వేశారు సార్. సో ఇక్కడ దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి. అంటే ఆయనకి పరిపాలన ఆయన కూడా చాలా సార్లు చెప్తున్నాడు మీటింగ్లలో, నేను చాలా మంది సీనియర్ ఉన్నాను కూడా నాకు సీఎం అవకాశం వచ్చింది, నేను ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లేను, పార్టీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన తప్ప ఎన్నడూ నేను ప్రభుత్వ ఫైల్ని ముందుకు కదిపించే దాంట్లో ఇప్పటివరకు లేను. అయినప్పటికీ నేను సీనియర్ల దగ్గర నుంచి నేర్చుకొని పనిచేస్తాను, ట్రై చేస్తున్నాను అని చెప్పారు. ఈ మాత్రం 50 మార్కులు 30% రావడం కూడా చాలా గ్రేట్ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గ్రేట్ అని చెప్పారు. ఈ విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు అయితే. అండ్ ఇది సార్ కులగణన మరి కుటుంబ సర్వే. సో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సాహసం, రిస్క్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సార్. ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సో అట్లాంటిది కులగణన మరి కుటుంబ సర్వే అవసరమా అంటే అవసరం 50%, అవసరం లేదు 23, లెక్కలు బయటికి రావు 18. కేసీఆర్ చేసినవి ఇక్కడ. సో ఇక్కడ అవసరం అనేది 50% చేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు బీసీ మూవ్మెంట్ ఒకటి బాగా తెలంగాణలో జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరికి ఏ కులం లెక్కలేదో కేసీఆర్ చేసిన లెక్కలు చెప్పుంటే ఇవాళ ఇది అవసరం పడేది కాదు. ఓకే, కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే కనుక ప్రాపర్ గా బయట పెట్టుంటే జనానికి ఇప్పుడు దాని మీద ఊహాగానం లెక్కలే ఉన్నాయి తప్ప నిజంగా కేసీఆర్ చేసినప్పుడు ఏ కులం ఎంత ఉందో అనేది బయటికి రాకపోవడం వల్ల మళ్ళీ ఇవాళ ఈ గణన అవసరం వచ్చింది. లేదు కేంద్రం జనాభా గణన చేసినా సరిపోయింది. 2011 తర్వాత మళ్ళీ జనాభా లెక్కలు చేయలేదు. సో 2021 జనాభా లెక్కలు జరుగుతుంటే కూడా దీని అవసరం ఉండకపోయింది. సో అటు కేంద్రం ఇటు రాష్ట్రం కేసీఆర్ మోడీ ఇద్దరు డ్రామాలు ఆడటం వల్ల మళ్ళీ ఇవాళ జనాభా గణన చేయాలి. సో ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ప్లస్ అంటారా మైనస్ అంటారా? మీకు రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి, పార్టీ పరంగా ప్లస్ పాయింట్ అవుతుంది. రాజకీయంగా ఎందుకంటే 10% లేని ఓసీలు ముఖ్యమంత్రులు 6 మంత్రులు అయితున్న కాలంలో 56% ఉన్న బీసీలకు ఎంతమంది మంత్రులు ఇచ్చారో అడుగుతారు ఆడడం. సో అది 56 ఉందా, 52 ఉందా, 54 ఉందా అనేది తేలాలంటే ఆ రిపోర్ట్ బయటకు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని స్థానిక సంస్థలు ఎన్నికలు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని చేయడానికి ఇన్ని రోజులు లేట్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు. దీన్ని బేస్ చేసుకుని కనుక రిజర్వేషన్లు పెడితే, ఎందుకంటే కేసీఆర్ మంచిగా 42% ఉన్న బీసీలు 23% రిజర్వేషన్ మార్చాడు. సో ఇప్పుడు కరెక్ట్ గా లెక్కలు వచ్చినాయి అనుకోండి, ఆ రిజర్వేషన్ కూడా యాజ్ పర్ లా కనుక మనం కమిషన్ బేస్ మీద పోతుంది. ఓకే సార్. అండ్ ఇది చూసుకున్నట్టయితే సార్ 10 క్వశ్చన్ హైడ్రాపై మీ ప్రాంతానికి రావాలా? ఇది దీనివల్ల అసలు ఇది ఫోకస్ ఎక్కువ కావాలి సార్. ఈ క్వశ్చన్ రావాలి అనేది 12%, వద్దు అనేది 43%, అక్రమం ఏదైనా కూల్చాలి 29%, కేవలం బెదిరించడానికి. సో మనం ఇది
ఒక్కటే తీసుకోవచ్చు అంటే అనుకుంటా. జనం పాజిటివ్ గా ఉండే జనం అంటే ఇప్పుడు లీగల్ గా అన్ని కట్టుకున్న వాళ్ళు దీనికి ఓటేస్తారు. అక్రమాలు ఎవరైనా చేస్తే కూర్చోండి అని చెప్తారు. లీగల్ గా అన్ని ఉన్న వాళ్ళు ఎలాంటి డీవియేషన్ లేకుండా నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు దీనికి ఓటేస్తారు. అక్రమం ఏదైనా ఈ కేవలం బెదిరించిన వాళ్ళు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఇందులో ఓటేస్తారు. వద్దనే వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ FTL జోన్ లో బఫర్ జోన్ లో కట్టుకున్న వాళ్ళు ఉండదు. ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని సిటీస్ లలో జిల్లా హెడ్ క్వార్టర్లలో చెరువుల పక్కన కట్టుకున్న వాళ్ళు ఉన్నారు మనకి. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ మా దగ్గరికి వద్దని అంటారు. ఆటోమేటిక్ అవుతారు రావాలని కోరుకున్నాను. కొంచెం పర్యావరణవేత్తలు ఎందుకంటే చెరువులా ఉండనియాలి. సో ఓవరాల్ గా మీ ఒపీనియన్ సార్ ఈ క్వశ్చన్ పై? హైదరాబాద్ లో రాజకీయంగా కాంగ్రెస్ చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎందుకు మొదలు పెట్టారా బాబు అని కూడా చాలా సొంత పార్టీ నేతలు కూడా తల పట్టుకుంటున్న పరిస్థితి. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ ఇబ్బంది కూడా సార్. ఇది నెక్స్ట్ మూసీ ప్రక్షాళన అవసరం, ఇది కూడా మేజర్ సార్. అవసరం 50% సార్, అవసరం లేదు 15, పూర్తి చేయడం కష్టం 19, వ్యాపారం కోసమే. సో ఏం సార్ ఒకటేసారి 50% వేసారు. సోషల్ మీడియా అంతా తిట్టుకుంటున్నారు కదా సార్. మీకు మూసీ ఎక్కడంటే హైదరాబాద్ ఎంట్రీ హైదరాబాద్ ఎగ్జిట్ అయ్యే దగ్గర ఈ సమస్య ఉంది. మిగతా మూసీ అంతా కూడా నీట్ గానే ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న మురికి అంతా కూడా మూసీలో వదలటం వల్లనే మూసీ అనగానే పెద్ద మురికి కంపెనీ వాసన అనేది మనకి చాలా. హైదరాబాద్ అంటే ఒక చారిత్రక నగరంలో మూసీ లాంటి నదిని కనుక తేటగా కనుక ప్రవహింపజేస్తే ఒక అద్భుతమైన వ్యవస్థ అవుతుంది. సో అందుకని చాలా మంది కోరుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ సార్, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఇంప్లిమెంట్ కావాలంటే RR ప్యాకేజ్ అనేది చాలా పకడ్బందీగా అమలు కావాలి. ఓకే, ఇప్పుడు గతంలో సార్ మనకి సుధీర్ రెడ్డి గారు దీనికి కార్పొరేషన్ చైర్మన్ గా ఉండే, దాదాపు 100 కోట్లు కూడా దానికి శాంక్షన్ చేశారు. మరి అప్పుడు వర్కౌట్ గా ఉంది, ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్లాన్ గీసే చెప్తున్నాడు కదా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంత స్పేస్ ఖాళీ చేయాలి, దాంట్లో ఇది కట్టాలి, మధ్యలో నీళ్ళన్నీ కూడా అంటే మూసీలోకి ఎవరెవరు ఏం వదులుతున్నారో ముందు దాన్ని ఆపాలి. ఓకే, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎంత వస్తుంది, ఇళ్ల నుంచి ఎంత వస్తుంది, పరిశ్రమల నుంచి వేరే ఇతర మల్టీప్లెక్స్ నుంచి ఎంత మురికి వస్తుంది దాంట్లో అనేది అది చూసిన తర్వాతనే మనము అవన్నీ కనుక కంట్రోల్ చేసినప్పుడే మూసీ అనేది నీట్ గా పోగలుగుతుంది. అవుతుండొచ్చు సార్. అందుకనే జనం పూర్తి చేయడం కష్టం అంటున్నారు. అంత ఈజీగా కూడా పూర్తి చేయాలి. అదే సార్. అండ్ సార్ KCR KTRలను అరెస్ట్ చేశారు అనుకుంటున్నారా? ఇది మొదటి నుంచి డబుల్ బెడ్రూమ్లు, చెర్లంపల్లి జైలు, పొంగులేటి గారు, బాంబులు, దీపావళి బాంబులు, సంక్రాంతి కూడా చేస్తారు. 7% చెయ్యరు, 54%. రాజు కుదిరింది 14, ఏవైనా జరగవచ్చు 25. సో ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నారు సార్ జనాలు. అంటే ఇప్పటికే వాళ్ళిద్దరిని టచ్ చేయకపోవచ్చు అనేది వాళ్ళ లీగల్ గా ఎట్లా ఫిక్స్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటారు. ఆ లీగల్ ఫిక్స్ అయితే కనుక వాళ్ళు కూడా కవిత ఎట్లా అరెస్ట్ అయ్యి జైలు పోయి కూడా అట్లా పోవటానికి. సో ఇప్పట్లో అయితే ఏం గారు బాంబులు ఏం బేలవు. అండ్ సార్ ఇది గత ప్రభుత్వ అధికారులు ఇంకా కీలక పోస్టులో కొనసాగడంపై మీ అభిప్రాయం? మంచిదే, 17% అనవసరం, 46% దొంగలను పట్టడానికి, 13% దోపిడీ కొనసాగడానికి, 24% సార్. ఇది గత ప్రభుత్వ అధికారులు అంటే రేవంత్ రెడ్డి గారు కొంతమంది అధికారులు పర్టికులర్ గా విమర్శించారు ఎన్నికల. DGP మహేందర్ రెడ్డి తిట్టారు, నవీన్ మిట్టల్ని తిట్టారు, జయేష్ రంజన్ ని తిట్టారు. అంటే కొంతమంది అధికారులు గుప్పిట్లో పెట్టుకొని KCR ప్రభుత్వం భూకబ్జాలకు పాల్పడ్డది, అన్ని అక్రమాలు కొల్లగొట్టారని చెప్పిన వాళ్ళు 1 year దాకా కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు TGPS మొన్నటి వరకు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, నవీన్ మిట్టల్ DGP అని భయంకరంగా ప్రెస్ మీట్ చెప్పిన వ్యక్తి తీసుకొచ్చి చైర్మన్ చేశారు. సో రేవంత్ రెడ్డి కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకున్నారు, అందులో ఇది ఒకటి. ఓకే, అండ్ మొత్తానికి ఈ విషయంలో అయితే అనవసరం విలువ వెంటనే మార్చాలంటున్నారు. ఓకే సార్. అండ్ ఇది సార్, కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సోదరుల జోక్యం ఉందా? ఇది బీఆర్ఎస్ ప్రధానంగా మాది కుటుంబ పార్టీ అంటున్నారు, మీరు కూడా అదే అనే లైన్కి ఉంది అని చాలా క్లారిటీగా ఉన్నారు సార్ జనాలు కూడా. లేదు అనేది 33, అతిగా ఉంది 10, ఆయన పాలన గారి తప్పింది 12. సో మొన్న ఒక సర్పంచ్ కూడా, మాజీ సర్పంచ్ కూడా వాళ్ళ పేర్లు రాసి చనిపోవడం అనేది జరిగింది సొంత ఊర్లోనే. సో ఆ ఎఫెక్ట్ అనుకోవచ్చు. వాళ్ళు నాట్ ఓన్లీ కొడంగల్ జిల్లా, ఎక్కడెక్కడైతే తెలంగాణ వ్యాప్తంగా బిజినెస్ అవకాశం ఉన్న చోట, రాజకీయంగా ఉన్న చోటల్లా వాళ్ళిద్దరు సోదరులు జోక్యం చేసుకుంటున్నారు. అది జనరల్ చర్చనే కాదు, జనానికి కూడా అర్థమయ్యే స్థాయిలోనే వాళ్ళ జోక్యం ఉందనేది మనకి ఫిగర్స్ చూస్తే అర్థం. ఇది మార్చితే రేవంత్ ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం అంటే ఇప్పుడు ఇమీడియట్ ఇవన్నీ బయటికి కనబడిన అంశాలు. ఓకే, ఇప్పుడు KCR, హరీష్ రావు, కవిత బయటికి ఏం చేశారనేది వాళ్ళు ప్రభుత్వం దిగిపోయినాక తెలిసింది. రేవంత్ రెడ్డి సోదరులు ఏం అరాజకాలు చేశారు అనేది వీళ్ళు దిగిపోయినాక తర్వాత తెలుస్తుంది. ఓకే సార్. అండ్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాంగ్రెస్ కి 35, బీఆర్ఎస్ సార్ 39, MP ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా గెలవని 39 వేసి, ఎన్డీఏ కూటమి కూడా పర్లేదు సార్ 19% వేసి, ఇతరులు 7%. సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇక్కడ BJP, TDP కలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కొంత గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంటుంది.
ఓకే సార్. సో ఆ క్రమంలో బీఆర్ఎస్ కి ఏంటంటే గ్రామాల్లో ఇంకా పార్టీ గట్టిగానే ఉంది. ఓకే. సో గత 9 ఏళ్లలో సంపాదించుకున్న పైసలు అన్నింటిని పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారు. సరే, అధికార పార్టీ కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళ చుట్టే స్థానిక సంస్థలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ గెలిచినా కానీ మళ్ళీ కాంగ్రెస్ లోకి జంప్ అవుతారు. ఇప్పుడే నుంచి కూడా కాంగ్రెస్ కూడా మళ్ళీ కొంచెం ఫండ్స్ రిలీజ్ చేసి ఫోకస్ చేసి కనుక ఈ సంఖ్యలు పోటాపోటీకి కానీ కొంచెం అటు ఇటు సో టఫ్ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ వన్ సైడ్ లాగా ఏమి ఉండదు. టఫ్ ఉంటుంది. ఓకే సార్. అండ్ బీజేపీ కూడా పర్లేదు అనుకోవచ్చా? ఒకవేళ టీడీపీ టీడీపీ జనసేన కలిస్తే పర్లేదు. పర్వాలేదు. ఉత్తి బీజేపీ అయితే ఇంత పర్సెంటేజ్ రాదు.